క్వశ్చన్ చూసుకుంటే ఏ కార్ డ్రైవర్ ఈజ్ ట్రయింగ్ టు జంప్ అక్రాస్ ఏ పాత్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బై డ్రైవింగ్ హార్జెంటలీ ఆఫ్ ఏ క్లిఫ్ ఎక్స్ at the speed 10 meter per second. When he touches peak z, what would be the speed is? Use g is equals to 10 meter per second square. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడంటే ఇక్కడ ఒక కార్ ఉందంట. ఓకే, ఇప్పుడు ఈ కారు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తుందంట. జంప్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే దీని వెలాసిటీ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఎంత వెలాసిటీ వెళ్ళిందంటే u is equals to initial velocity u is equals to 10 meter per second వెలాసిటీతో వెళ్ళిందంట కారు. ఓకే, ఫైనల్గా ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసేటప్పటికి v అనే వెలాసిటీతో వస్తుంది. ఇక్కడ ఈ v వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ మనకి ఓన్లీ హారిజాంటల్ ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది ఇక్కడ ఈ కేసులో. అంటే మనకి ఇక్కడ ux ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, కానీ వెర్టికల్ వెలాసిటీ ఉండదు, మనకి uy ఉండదు. uy ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోద్ది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి బోత్ హారిజాంటల్ వెలాసిటీ వెర్టికల్ వెలాసిటీ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ vx ఉంటుంది, vy కూడా ఉంటుంది. అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v ఏమవుతుంది ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్స్ టు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ vx ఈజ్ ఈక్వల్స్ టు ux అవుద్ది. ఎందుకంటే మనకి ఒక ఫార్ములా తెలుసు, v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు 80 అని. అంటే vx మైనస్ ux ఈజ్ ఈక్వల్స్ టు axt అని. ఇక్కడ మనకి యాక్సలరేషన్ అంటే హారిజంటల్ యాక్సలరేషన్ ఇక్కడ 0 అయిపోద్ది. అంటే మనకి కార్ ఎలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తుంది కదా. కాబట్టి ఇది మనకి లైక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఉంది కదా మనకి. కాబట్టి మనకి ఇక్కడ హారిజంటల్ యాక్సిలరేషన్ ఎప్పుడు 0 అయిపోద్ది ఇక్కడ. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ 0 కాబట్టి మనకి దేర్ఫోర్ vx ఈజ్ ఈక్వల్స్ టు ux అయిపోద్ది. ux అంతా మనకి ఇక్కడ వచ్చింది 10 మీటర్ పర్ సెకండ్ కాబట్టి దేర్ఫోర్ vx ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ అవుద్ది. ఇప్పుడు vy కనిపెట్టాలంటే vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2ay s. ఇక్కడ s అంటే వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ అనమాట. ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ అంటే ఏంటి మనకి, ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ అంటే ఇది మనకి వెర్టికల్ డిస్టెన్స్. అంటే ఈ హైట్ 100 నుంచి ఈ 60 తీసేస్తే మనకి వెర్టికల్ డిస్టెన్స్ వస్తుంది. అంటే వెర్టికల్ డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 60 దట్ ఈక్వల్స్ టు s ఈజ్ ఈక్వల్స్ టు 40 మీటర్స్ వచ్చింది. ఓకే, ఈ 40 మీటర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇక్కడ uy స్క్వేర్ ఇనిషియల్ వెర్టికల్ వెలాసిటీ 0, మనకి ఇక్కడ 0 అయింది కదా, కాబట్టి ఇది 0 అయిపోద్ది. దేర్ఫోర్ vy ఈజ్ ఈక్వల్స్ టు √2 వెర్టికల్ యాక్సలరేషన్ ఏమవుతుంది మనకి ay ఈజ్ ఈక్వల్స్ టు g అవుతుంది మనకి ఇక్కడ. కాబట్టి g ఇంటూ s అంతా మనకి వెర్టికల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది 40 మీటర్స్ ఇంటూ 40 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10 ఇంటూ 40 vy ఈజ్ ఈక్వల్స్ టు √800 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ ఈ ఫార్ములా తెలుసు కదా, మోడ్ v ఈజ్ ఈక్వల్స్ టు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు vx స్క్వేర్ అంతా మనకి ఇక్కడ vx ఎంత వచ్చింది 10 వచ్చింది కాబట్టి 10 స్క్వేర్ ప్లస్ vy ఎంత వచ్చింది √800 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 800 వచ్చింది. ఓకే, దట్ ఈక్వల్స్ టు √900 వచ్చింది. దేర్ఫోర్ మోడ్ v ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దేర్ఫోర్ మనకి ఏమొచ్చింది, మనకి ఇక్కడ వెలాసిటీ అంటే జడదేకి వచ్చేటప్పుడు దీని వెలాసిటీ ఎంత అంటే 30 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దేర్ఫోర్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ.